నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి మానసిక స్థితి అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు. ఆ మనస్సు అంటే ఇక్కడ ఏదో అనుకోకండి, మీ బుద్ధి, దాన్ని మీరు మైండ్ అనండి, మీకు ఇష్టమైతే ఆత్మ అనండి, ఏదైనా అనండి. మీ యొక్క స్థితి, మానసికంగా మీ స్థితి స్థిరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, చెదిరిపోకుండా ఉండాలి. మంచిగా అంటే అర్థం ఇది. అయితే ఈ మానసిక స్థితి అనేది మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ పనులను భరించేటువంటి శక్తి మీకు ఉందా లేదా, భరించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ సంబంధాలకు దూరంగా ఉండడమే ఉత్తమం. ఒకసారి 2 సార్లు 10 సార్లు చూస్తాం, వారిలో మార్పు లేదనుకోండి, అంటే పరిసరాలలో ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే మనం సరైన వ్యక్తులతో స్నేహాలు చేయడం లేదు, మనకు సరైనటువంటి ప్రేరణ దొరకడం లేదు. ప్రాపర్ మోటివేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు అస్. అలాగే మనం చూసేది వినేది మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మన అభిరుచి ఎలా అయిపోయిందంటే టైంపాస్ బఠానీ అయిపోయింది అనమాట. మనం ఎవరిని ఇష్టపడుతున్నాం, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, ఎలాంటివి వింటున్నాం అంటే మనల్ని మనం చెదిరిపోయేటట్లు, మన మనస్సు వికలమయ్యేటట్లు, మన ఆలోచనలన్నీ పాడయ్యేటట్లు, మన అలవాట్లన్నీ కూడా అనారోగ్యకరంగా ఉండేటట్లు ఈ విధమైనటువంటి సంబంధాలను మనం ఇష్టపడుతున్నాం. ఆ సంబంధాలతో మనం స్నేహాలు చేస్తున్నాం. మనకు 4 డబ్బులు కలిసి వస్తాయి అనుకుంటే ఎలాంటి వాడితోనైనా స్నేహం చేసేస్తున్నాం. మనకు వినోదాన్ని ఇచ్చేటువంటిది అది ఎంత అశ్లీలంగా ఉన్నా, అది ఎంత పెద్ద భూతైనా కానీ అది విన్న తర్వాత, చూసిన తర్వాత మనకు ఏమీ దొరకడం లేదు, కేవలం ఒక 2-3 నిమిషాలు నవ్వుకోవడం తప్ప అని తెలిసినా తిరిగి వాటినే వింటున్నాం, వాటినే చూస్తున్నాం. అలాంటి వ్యక్తులతోనే మనం తిరుగుతున్నాం. కాబట్టి మనం ఒక కొత్త సిరీస్ని ఇప్పుడు ప్రారంభించాం, మనుషులు మహనీయులు అనేటువంటి. ఈరోజు దాని యొక్క మొదటి ఎపిసోడ్. సత్సంగ్, సరి అయినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము, స్నేహము దొరికితే జీవితం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎలాంటిదంటే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఒక నదికి సరిగ్గా మనం అడ్డుకట్ట వేసి దాని నుంచి కాలువల్ని మనం తీసి పంట పొలాల వైపు మళ్లించగలిగితే పసిడి బంగారాన్ని పండించవచ్చు అన్నమాట. అలా దానికి అడ్డుకట్ట వేయకుండా, కాలువలు తీయకుండా నీటిని వదిలేస్తే అది తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకువస్తుంది. దాన్నే మనం వరద అంటాం. ప్రాణ నష్టం, జన నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మనిషికి కూడా సరి అయినటువంటి వ్యక్తుల యొక్క సహచర్యము, స్నేహము దొరకకపోతే వాళ్ళు కూడా పెడదారిన పడతారు, చెడు మార్గంలో పడతారు. ఈరోజు యువత అంతా కూడా అదే పనిలో ఉన్నారు, మధ్య వయస్కులు కూడా అదే పనిలో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఈ మహనీయుడిని మీరు గుర్తుపట్టాలి. ఇది ఒక చిన్న పరీక్ష. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టినందుకు మీ మీద మేము ప్రశంసల జల్లును కూడా కురిపిస్తాం. ఇది స్వాతంత్రానికి పూర్వము జరిగినటువంటి సంఘటన. ఒక చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో
పనిచేస్తున్నారు. ఆయనకి ఒక నది మీద ఆనకట్ట వేసేటువంటి బాధ్యతను అప్పగించారు. నది మీద ఆనకట్ట కట్టాలంటే ఆ నది ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి పారుతూ వచ్చిందో దాన్ని పరివాహిక ప్రాంతము అంటారు. అదంతా కూడా వీళ్ళు సర్వే చేసి ఏ ప్రాంతంలో డ్యామ్ కట్టొచ్చు, అలా కట్టడం వల్ల ఎన్ని వేల ఎకరాలకి మనం సాగునీటిని ఇస్తాం, అలాగే తాగునీటిని ఇవ్వగలం అనేటువంటిది అంచనా వేసి కడతారు. ఆ సర్వే జరిపే క్రమంలో నది వెంట వాళ్ళకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా గుడారాలు వేసుకొని ఈ చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. ఒకరోజు పని ముగించుకొని వాళ్ళు వేసుకున్నటువంటి గుడారాల్లోకి వెళ్ళి ఆ రోజు జరిగినటువంటి సర్వేనంతా కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. చిత్రాలు వేయడము, అలాగే అక్కడ నీటి పరిమాణం ఎంత ఉంది, ఆ ప్రాంతము, అవన్నీ కూడా వీళ్ళు పిక్చర్స్ ద్వారా అలాగే లిఖితపూర్వకంగా రాసి నమోదు చేసుకుంటారన్నమాట. ఆయన గుడారంలో చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నారు కొవ్వొత్తి వెలుగులో. ఎందుకంటే అడవి ప్రాంతం నుంచి నదులు ప్రవహిస్తున్న చోట విద్యుత్తు ఉండదు కదా. ఆ రోజుల్లో విద్యుత్ ఎక్కడిది, స్వాతంత్రానికి పూర్వం. ఆ కొవ్వొత్తి వెలుగులో ఆ పనంతా ముగించుకున్నారు. అందరు అసిస్టెంట్స్ కూడా ఆయనకి సహకరిస్తున్నారు. పని అయిపోగానే ఆ కొవ్వొత్తిని ఆర్పేశారు ఆ చీఫ్ ఇంజనీర్ గారు. ఆర్పేసి దాన్ని ఒక పెట్టెలో పెట్టేసి మరొక పెట్టె తెరిచి, అది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి సూట్ కేసు, అది తెరిచి దాంట్లో నుంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించి ఆ వెలుగులో ఒక ఉత్తరం రాసుకుంటున్నారు. పక్కనున్నటువంటి ఒక ఇంజనీర్కి ఇది ఆశ్చర్యం వేసి, సార్ ఆ కొవ్వొత్తి వెలుగులోనే మీరు ఉత్తరం రాసుకోవచ్చు కదా, అది ఆర్పివేసి ఇదెందుకు వెలిగించారంటే, నాయన అది ప్రభుత్వపు పని కాబట్టి ప్రభుత్వ ఆదాయంతో కొన్నటువంటి కొవ్వొత్తి వెలుగులో ఆ పని పూర్తి చేశాను. ఉత్తరం రాయడం అనేది నా పర్సనల్ పని, నా వ్యక్తిగతమైనటువంటి పని కాబట్టి నేను కొనుక్కున్నటువంటి కొవ్వొత్తిని ఉపయోగించి ఉత్తరం రాస్తున్నాను అన్నారు ఆ మహానుభావుడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటే వీళ్ళే అన్నమాట. ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకి స్ఫూర్తి వస్తుంది. కేవలం సినిమా నాయకులు, రాజకీయ నాయకులు, వీళ్ళ గురించి వింటూ ఉంటే, వాళ్ళను పదే పదే చూస్తూ ఉంటే ఉన్న బుర్ర కాస్త పాడైపోతుంది. దాంట్లో ఏం సందేహం లేదు. నేను మాట్లాడినటువంటి ఇప్పుడు మనము మాట్లాడుకున్నటువంటి ఆ మహనీయుడు ఎవరో మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలిగితే మీరు కామెంట్స్లో వారి పేరు రాయండి. రాసి వారి గురించి ఇంకేమైనా మీకు తెలిసిన విశేషాలు ఉంటే తెలియజేయండి. నమస్కారం.